దండదారి చక్రధారి చందమామ కథ. పూర్వకాలం ముందు ఒక పట్టణంలో 9 స్నేహితులుండేవారు. 9 కూడా దారిద్ర్య బాధ వల్ల ఒక్క విధంగా పీడింపబడుతూ ఉండేవాళ్లు. అందులో ఒకడు తక్కిన వారితో, అన్నలారా, మానవుడికి అందచందాలున్నా, తెలివితేటలున్నా, ధైర్య సాహసాలున్నా, ఏమున్నప్పటికీ ధనం ఒక్కటి లోపమైతే ఎందుకూ కొరగాడు. డబ్బు లేని వాడిని చూచి దగ్గర చుట్టాలే అవగించుకుంటారు, ఎడమొఖం పెడమొఖం పెడతారు. ఇంతెందుకు, కట్టుకున్న భార్య కన్న బిడ్డలే వాడి నుండి తొలగిపోతారు. పేదవాడికి సంఘంలో తావే లేదు. దూరం యోచిస్తే పైసా లేని బ్రతుకు కంటే చావే మేలనిపిస్తుంది. కనుక ఏ విధంగానైనా సరే మనం ధనం సంపాదించాలి అంటూ మనసులోని ఆవేదన వెల్లడించాడు. ఈ మాటలు అందరికీ నచ్చినాయి. ఆలోచించగా వారికి నిష్కంటకమైన మార్గం ఒక్కటే గోచరించింది. అదే దేశాటనం. దేశాటనం చేసి తమ అదృష్టం ఎలా ఉంటుందో చూచుకుందామని వారు 9 నిశ్చయించారు. అనుకున్న ప్రకారం బయలుదేరి వారు పోయి అవంతిపురం చేరుకుని అలసట తీర్చుకుని మళ్లీ కాలు సాగించారు. మరికొంచెం దూరం వెళ్లేసరికల్లా ఒక సిద్ధుడు కనిపించగా యాత్రికులు 9 భక్తి వినయాలతో ఆ మహానుభావునికి నమస్కరించి పూజించారు. వారి భక్తికి సిద్ధుడు చాలా సంతోషించి కుశల ప్రశ్నలు వేసి విశేషాలేమిటని అడిగాడు. అందుకు వారు, మహాత్మా, మేము యాత్రికులం, ఐశ్వర్యకాంక్షతో బయలుదేరాము. కొల్లలుగా ధనరాశులు సంపాదించటమో మరణించటమో అనే నిశ్చయంతో ఉన్నాము. మేము ఇప్పటి వరకు జీవితంలో యాతన పడ్డాము. ఇక క్షణమైన దారిద్ర్య బాధ భరించలేము అని బదులు చెప్పారు. సిద్ధుడు శ్రద్ధగా విన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ 9 పెద్దవాడు, మహాత్మా, పురుష ప్రయత్నం లేకుండా సిరి పట్టదు కదా, కష్టపడింది సుఖం కలుగదు కదా, కాబట్టి ఏ ఉపాయం చేతనైనా సరే మాకు లక్ష్మీ కటాక్షం కలిగే మార్గం చెప్పండి. అదెంతటి కష్టమైనదైనా సరే చేసి తీరుతాము. ఏ పని చేయటానికైనా మేము ప్రాణాలకు తెగించి ఉన్నాము. నీ శరణుజొచ్చాము, అనుగ్రహించండి అంటూ వేడుకున్నాడు. వారి మాటలకు సిద్ధుడు జాలిపడి 4 మంత్రదండాలు సృష్టించాడు. అవి చివర సూదిగా ఉన్నాయి. వాటినిచ్చి, అబ్బాయిలు, మిమ్మల్ని నా ప్రియ శిష్యులుగా ఎంచి ప్రభావం గల ఈ మంత్రదండాలను మీకు ప్రసాదిస్తున్నాను. వీటిని తీసుకుని వింధ్య పర్వతాలకు ఉత్తర దిశగా సాగిపోండి. మీరు పోయే లోపల ఒక్కొక్కరి చేతనున్న దండం ఒక్కొక్క చోట నేలపైన పడుతుంది. ఎవరి దండం ఎక్కడ పడుతుందో అక్కడే వారికి నిధి లభిస్తూ ఉంటుంది. మీకు శుభమవుతుంది, వెళ్ళిరండి అని దీవించి పంపాడు. వారు 9 అపరిమిత ఆనందభరితులయ్యారు. సిద్ధుడికి కృతజ్ఞత తెలుపటానికని సాష్టాంగదండ ప్రమాణాలు ఆచరించి ఆయన వద్ద సెలవు తీసుకున్నారు. ఆయన చెప్పినట్లుగా వింధ్య ఉత్తర ప్రాంతానికి ప్రయాణం చేస్తూ పోగా ఒకచోట ఒకని చేతిలోని మంత్రదండం జారి కింద పడింది. అక్కడ త్రవ్వి చూడగా రాగమయంగా ఉన్నది. ఆ దండదారి తక్కిన వారితో, నేస్తులారా, మనం ఈ తామ్రం పట్టుకుపోదాం. ఇది విక్రయిస్తే బోరుడెంత ధనం వస్తుంది, మన దారిద్ర్యమంతా పటాపంచలవుతుంది అన్నాడు. అందుకు వారు, ఓరి మూర్ఖుడా, ఈ పాడు తామ్రంతో పని జరిగేదేమిటి, మనం బాగుపడేదేమిటి, ముందు ముందు ఇంకా ఏం దొరుకుతుందో చూద్దాంరా అన్నారు. అప్పుడు మొదటివాడు, నేను రాను, ప్రాప్తించిన ఈ రాగితోనే నాకు తృప్తి కలిగింది అంటూ ఇంటి ముఖం పట్టాడు. తక్కిన 3 వారిని పరిహసిస్తూ సాగిపోయారు. మిగిలిన 3 మరికొంచెం దూరం పోయేసరికి 2వ వాడి మంత్రదండం కింద పడింది. అక్కడ త్రవ్వి చూస్తే అదంతా వెండిమయంగా ఉంది. ఆ 2వ దండదారి ఈ రజతం పట్టుకుపోదామన్నాడు. కాని తక్కిన 2 ఇష్టపడలేదు. ఓయి మూర్ఖుడా, మొదట రాగి కనిపించింది, ఇప్పుడు వెండి కనిపించింది, ముందు తప్పక బంగారం కనిపిస్తుంది. అది మానుకుని దీనితో తృప్తి పడటం వెర్రికాక మరేమిటి అంటూ వారిని వేళాకోలం చేసి వారు సాగిపోయారు. ప్రాప్తమున్న సొమ్ము లభించిందనే తృప్తితో 2వ వాడు రజతం పట్టుకుని ఇంటికి మరలిపోయాడు. ఇప్పుడు మిగిలిన 2 పోతూ ఉండగా ఇంకొంచెం దూరంలో 3వ వాని దండం నేలపడింది. ఇక్కడ నిజంగానే స్వర్ణమయమైన స్థలం కనిపించింది. 3వ వాడు ఇది తీసుకుపోదామన్నాడు పొంగిపోతూ. కాని 4వ వాడికి మాత్రం ఆశ ఇంకా వదల్లేదు. ఇప్పటికి వరుసగా రాగి, వెండి, బంగారం లభించినాయి కదా, ముందు ముందు వజ్రాలు లభించకపోతాయా అనుకుంటూ 3వ వాడిని పంపివేసి తనొక్కడూ సాగిపోయాడు. 4వ వాడు ఎంత నడిచినా దూరం తిరగటం లేదు. ఆకలి దప్పులు ఎక్కువైనాయి, అలసట ఎక్కువైంది. పోగా ఒకచోట అతని దండం పడింది. గప్పున ఒక వెలుగు వచ్చి ఆ వెలుగులో చిత్రమైన మనుషుడు తారసపడ్డాడు. వాడు నిలవబడి ఉన్నాడు. తలపైన ఒక చక్రం ఎడతెగగా గిరగిరా తిరుగుతూ ఉన్నది.
ఒంటి నిండా నెత్తురుతో దేవుడా అంటూ బాధపడుతూ అలానే నిలిచి ఉన్నాడు. ఆశ్చర్యంతో దండదారి ఏమిటయ్యా విడ్డూరమంతా అని వానిని ప్రశ్నించాడు. అలా ప్రశ్నించడమే తడువుగా ఆ చక్రం వాని తలపై నుండి వచ్చి 4వ వాని తలపైన పడి యథాప్రకారం గిరగిరా తిరుగుసాగింది. ఇప్పుడు 4వ వాని ఒళ్లంతా నెత్తురుమయమై యమబాధగా ఉన్నది. అప్పుడు దండదారి ఏమి స్వామి, ఈ తంటస నాకు తగిలించావే, ప్రాణాలు పోతున్నవి, దయ ఉంచి దీనిని తొలగించు, వజ్రాలు వద్దు పాడు వద్దు, బ్రతిక ఉంటే బలుసాకు ఎరుగు తింటాను, నన్ను విముక్తుని చేసి పుణ్యం కట్టుకోమంటూ ప్రాధేయపడ్డాడు. అందుకు వాడు నాయనా, నేను నీ వంటి వాడినే, నాకేమీ మహిమలు తెలియవు, దురాశతో నీలాగనే నేను వచ్చి ఇప్పటి వరకు యమయాత్రను అనుభవించాను. నేను రామావతార కాలమందు ఇక్కడ చేరుకున్నాను అనగా ఇప్పటికెన్ని శతాబ్దాలు గడిచినాయో. నువ్వు నన్ను విడిపించినట్టుగానే మళ్ళీ ఎవడైనా వచ్చి నిన్ను విడిపించాలే కాని అంతవరకు నీకీ అవస్థ తప్పదు. నన్ను యమబాధ నుండి తప్పించావు, ఇదే నీకు నమస్కారం అంటూ సమాధానం చెప్పి ఇంతకాలం నుంచి చక్రం తిరిగిన బాధ చేత బొప్పు కట్టిన తల తడుముకుంటూ సాగిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.